శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ భాగవతంలో నేడు మనం దశమ స్కందంలోని దశమ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. నేడు మనం చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం నలకూబర మణిగ్రీవులకి బాలకృష్ణుడు శాప విమోచనాన్ని కలిగించేటువంటి ఘట్టాన్ని వ్యాసుల వారు ఇందులో ప్రస్తావించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని శ్లోక ప్రవచనాలు మనం ప్రారంభిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాదం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమస్కందం. రాజోవాచ. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అక్షతాం భగవన్నేతత్తయోశ్చాపత్య కారణం యత్తద్విగర్హితం కర్మ ఏన వా దేవర్షేస్తమః. అక్షతాం భగవన్నేతత్ అక్షతాం భగవన్నేతత్ తయో శాపస్య కారణం. ఇక్కడ ఈ అక్షరం దగ్గర విడతీస్తేనండి తయోహో శాపస్య కారణం. తయోహ అంటే వారిద్దరి యొక్క శాపం యొక్క కారణం ఏమిటి అని చెప్పి పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. దీనికి కనెక్షన్ ఏమిటి అంటే మనం 9వ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి అంశం, బాలకృష్ణుడు రోటికి కట్టవేయబడిన తర్వాత తల్లి యశోద ఆ పాశముతో బంధించి రోటికి కట్టివేసిన తర్వాత భగవంతుని యొక్క దృష్టి అక్కడ ఉన్నటువంటి అర్జున వృక్షాల మీద పట్టం అనేటువంటిది 9వ అధ్యాయంలో ముగించారు ఆ అధ్యాయాన్ని. అట్లాంటిది ఈ దశమాధ్యాయం ప్రారంభం మనకి దాంతోనే ప్రారంభమవుతుంది. పరీక్షిత్ అడుగుతున్నాడు, సత్యతాం భగవన్, హే భగవన్, ఓ మహర్షి సత్తమా అంటూ సుఖయోగీంద్రుడు వారిని ప్రశ్నిస్తూ, సత్యతాన్ భగవన్ ఏతత్తయోహో, వీరిద్దరి యొక్క శాప కారణం ఏమిటి? నారదుడు ఎందుకు పెట్టాడు శాపం? యత్తద్విగర్హితం కర్మ ఏన వా దేవర్షేస్తమః. దేవర్షి సత్తమః అని ఉండాలి. దేవర్షి సత్తముడు అయినటువంటి వాడు దేవర్షే. యత్తద్ విగర్హితం కర్మ దేవర్షేర్ ఏన వా తమః. ఏన వా తమః ఇక్కడ విడతీస్తే అది అంటే దేవ ఋషి, దేవతలకి ఋషి అయినటువంటి నారద మహర్షి అందులో తమహ అనేటువంటి పెట్టారంటే దేవర్షుల కల్లా సుప్రసిద్ధమైనటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. అట్లాంటి నారదుడు ఎత్తత్ విగర్హితం కర్మ ఏన, ఏ కర్మ చేత, విగర్హితం కర్మ గర్హించదగినటువంటిది, ద్వేషించదగినటువంటి ఎటువంటి కర్మ చేత వీళ్ళు ఇటువంటి శాపాన్ని పొందారు నారదుడి చేత అంటూ మొదటి శ్లోకంలో పరీక్షిత్ మహారాజు ప్రశ్నించగానే సుఖయోగేంద్రుల వారు దానికి సమాధానంగా ఆ ఆఖ్యానాన్ని వివరిస్తున్నారు ఇంకాస్త విపులంగా. రెండో శ్లోకంలో రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే దాకిన్యాం మదోత్కటౌ. రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. ఎవరి ఇద్దరు నలకూబర మణిగ్రీవులు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ధనదాత్మజౌ అనేది మొట్టమొదటి పెట్టారు. ధన జ ధనద ఆత్మజౌ
ఇదే పదం మనకి పూర్వంలో కూడా వాడాడు. ధనాన్ని ఇచ్చేటువంటి వాడు, ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడి యొక్క ఆత్మజులు. ఆత్మజం అనేది ద్వివచనాన్ని సూచిస్తుంది. అంటే ఇద్దరు కుమారులు, నలకూబరుడు నలకూబరుడు మణిగ్రీవుడు. వీళ్ళిద్దరూ దాదాపు ఒకే సమయంలో పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఒక క్షణాల కాలం వ్యత్యాసంతో పుట్టినటువంటి వాళ్ళు కమల పిల్లలు. కమల పిల్లలకి ఇంకొక పేరు యమ అనేటువంటి సంబోధన వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కవులు. యమ అనే పదం కమల పిల్లలకి వాడేది. అట్లాంటి ఆ విధంగా నిమిషాల తేడాతో పుట్టినటువంటి వాళ్ళు కుబేరుడు. తనదాత్మజౌ ఏం చేసేవాళ్ళట వీరు పెద్ద అయిన తర్వాత చక్కగా కళాపోషణ చేస్తూ అనేకమైనటువంటి వాయిద్యాలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు వీరిద్దరు కూడా. నలకూబర మణిగ్రీవుడు. రుద్రస్యానుచరౌ భూత్వా కుబేరుడే పరమేశ్వరుడికి మంచి స్నేహితుడు, ఉత్తర దిక్కుకి అధిపతి. అట్లాంటి కుబేరుని యొక్క కుమారులు వీళ్ళు. రుద్రస్య అనుచరం, రుద్రుడికి అనుచరులుగా ఖ్యాతి గడించినటువంటి వాళ్ళు వీళ్ళు. తండ్రితో పాటుగా పరమేశ్వరుడి యొక్క ఆరాధనకి వెళ్ళి అక్కడికి పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ వీళ్ళ యొక్క వాయిద్యాలతో పరమేశ్వరుడికి ఇంకాస్త ఉత్సాహాన్ని కలిగించారు, సంతోషపెట్టారు, తృప్తిపరిచారు. ఏమిటా వాయిద్యం అంటే వీళ్ళిద్దరు కూడా మృదంగ వాయిద్యంలో విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు. చక్కటి మృదంగ వాయిద్యం చేసేటువంటి వారు. సంధ్యా సమయంలో, సాయం సంధ్యలో, అందులోనూ విశేషమైనటువంటి సమయంలో, శివుడు తాండవం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ నలకూబర మణిగ్రీవుల యొక్క వాయిద్యానికి తగినటువంటి లయలు, నృత్యము, నాట్యము, గీతము, వాయిద్యము ఇవన్నీ కలిగి సంగీతంతో మేళవించి అత్యద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. అట్లాంటి వాద్య సహకారంతో నలకూబర మణిగ్రీవులు ఇద్దరు కూడా రుద్రుణ్ణి మెప్పించారు, సంతోషపెట్టారు. దాంతో పరమేశ్వరుడే వీళ్ళకి చక్కటి స్థానాన్ని కల్పించాడు. రుద్రస్య అనుచరులు, వీరు నా అనుచరులు అనేటువంటి స్థానాన్ని కల్పించి సుదృప్తౌ తదాత్మజౌ. కాకపోతే వీళ్ళకి ఒక విశేషణాన్ని వాడారు ఇక్కడ. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు అంటే సుదృప్త, అహంకారంతో ఉండేటువంటి వాళ్ళు, ధనమదంతో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి అక్కడ తెలుస్తుంది. లేకపోతే ధనదాత్మజం అనే పదం పెట్టరు, కుబేరుడు కుబేరాత్మజం అని పెట్టేస్తారు. రాసే కవులు ఎప్పుడు కూడా పక్కన ఒక పదం పెట్టారంటే సుదృప్తం అంటే అహంకారం. దేంట్లో అహంకారం మన వాళ్ళకంటే పక్కనే పెట్టారు. ధనదాత్మజౌ, మేము కుబేరుడు కుమారులం అనేటువంటి అహంకారంతో ఉండేటువంటి వాళ్ళు ఈ కుమారులు ఇద్దరు. ఇట్లాంటి నలకూబర మణిగ్రీవులు ఇప్పటికీ కూడా చాలా మంది ధనవంతుల ఇళ్లలో మనకు కనిపిస్తూనే ఉంటారు. అంటే డబ్బు మదంతో ఉండేటువంటి కుమారులు. అయితే వీళ్ళు అలా పరమేశ్వరుని మెప్పిస్తూ కూడా ఒకానొక సందర్భంలో డబ్బు మదంతో కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. మద ఉత్కటౌ, మదము బాగా మదమెక్కినటువంటి వాళ్ళై డబ్బు మదంతో ఉన్నటువంటి ఒకానొక సమయంలో కైలాస తీరంలో ఉన్నటువంటి ఒక ఉపవనంలో, రమ్యమైనటువంటి మందాకిని తీరంలో. మందాకిని అనే పేరు చెప్పంగానే ఈ పాటికి మీకు ఆ ప్రదేశం ఏమిటి అనేది మీకు అర్థమైపోయి ఉండాలి. పెద్దవాళ్ళందరూ చాలా మంది ఆ ప్రదేశానికి వెళ్ళిన ప్రదేశం. ఇది భూలోకంలో లేదు, మందాకిని భువర్లోకంలో ఉంటుంది. ఎక్కడంటే ఇంకా చెప్పాలంటే కేదార్నాథ్ క్షేత్రం. కేదార్నాథ్ క్షేత్రం ఆ కైలాసానికి ఉపవనం. అక్కడే ప్రవహిస్తున్నటువంటి నది ఏమిటి అంటే మందాకిని నది. గంగా నదికి భాగీరథి, మందాకిని ఇలాంటి ఈ నామధేయాలు అక్కడ ఉన్నటువంటి ప్రవహించేటువంటి ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. మందాకిని నది తటం అనేటువంటి సుందరమైనటువంటి ఆ నది అక్కడ పవిత్రంగా కేదార్నాథ్ ప్రాంతంలో ప్రవేశిస్తుంది. అలాగే ఇటు బద్రీనాథ్కి వచ్చేటప్పటికి అలకనంద అనే పేరుతో ప్రవహిస్తుంది. అట్లాంటి క్షేత్రంలో, పవిత్రమైనటువంటి క్షేత్రంలో, మందాకిని నదీ తీరంలో, కైలాస తీరంలో, కైలాస ఉపవనంలో వీళ్ళు మదమెక్కి ప్రవర్తించిన ఒక ఘటనని చెప్తున్నారు ఇక్కడ సుఖయోగీంద్రుడు. ఏం చేశారట వాళ్ళు? తప్పు చేసింది పని ఏమిటి అంటే వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ
స్త్రీజనైరనుగాయద్భిః చేరతు పుష్పితే వనే. చక్కగా పుష్పించినటువంటి ఆ వనంలో వారుణీం మదిరాం పీత్వా, బాగా వారుణి అనే పదానికి అర్థం మామూలుగా వరుణదేవుడు అంటే తెలుసు మీకు. వారుణీం మదిరాం అంటే ఒక రకమైనటువంటి ద్రవ పదార్థానికి సంబంధించిన మదిర. అంటే తాగితే మత్తు కలిగించేటువంటి మదిర ఏదైతే ఉంటుందో ఆ మదిరని పీత్వా, బాగా తాగి వీళ్ళు అట్లాంటి మదిర తాగి మదించిపోయి ఒళ్ళుపై తెలియకుండా మదాఘూర్ణిత లోచనం, మత్తెక్కిపోయినటువంటి ఎర్రటి లోచనములతో కళ్ళతో శారీరకమైనటువంటి సుఖాలు తీర్చుకోవడానికి స్త్రీజనై, స్త్రీజనులతో పాటుగా వీళ్ళేమన్నా యక్షులు, అలాగే వీళ్ళకి యవ్వనం తోడుగా ఓ పక్కన మత్తెక్కిచ్చేటువంటి మధురిని తాగారు. అందమైనటువంటి స్త్రీజనులతో పాటుగా అనుగాయద్భిః చేరత పుష్పితేవని, సుందరమైనటువంటి ఆ వన ప్రాంతంలో మందాకిని సరోవరంలో మందాకిని నది తీర ప్రాంతాలలో స్త్రీ జనాలతో పాటుగా గాయద్భిః చేరదు, చక్కగా పాడారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, గంతులేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది చేసిన తప్పు. అంతకమంటి అతి ఘోరమైనటువంటి తప్పు. తప్పుల్లో ఏదైతే చేయకూడదో ఆ తప్పు చేస్తున్నారు. అట్లాంటి తప్పు. అంచః ప్రవిశ్య గంగాయాం అంభోజ వనరాజిని చిక్రీడతుర్ యువతిభిః గంగా గజా వివకరేణుభిః. ఈ చివరి రెండో పాదంలో చిక్రీడతుర్ యువతిభిః అనే దగ్గర రకారంలో ఇక్కడ విసర్గలు మనం ముందుకు తీసుకువెళ్తే తర్వాత గా అనే అక్షరం మిగులు. గజావివ చిక్రీడతుర్యువతిభిః గజావివ కరేణుభిః. దీన్ని కలిపి చదివామంటే చిక్రీడతుర్యువతిభిర్గజావివ కరేణుభిః అని చదవాలి. గంగాయాం అంభోజ వనరాజిని అంతఃప్రవిశ్య, గంగాయాం అంతఃప్రవిశ్య అన్నారు. పైన ఏమన్నా చక్కగా మందాకిని అనేది పెట్టారు, ఇక్కడ ఏమన్నా గంగా అనేటువంటి పదాన్ని ప్రయోగించి, అంటే మనం ఎక్కడ మందాకిని అంటే మళ్ళీ ఏ నది అనుకుంటామేమో అని చెప్పి చక్కగా వ్యాసుల వారే వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ 2-3 పదాలు ప్రయోగించి గంగాయాం ప్రవిశ్య అంతఃప్రవిశ్య, ఆ గంగా నదీ జలాలలో లోపల ప్రవేశించి హాయిగా జలక్రీడలు అనుభవిస్తున్నారు. ఎట్లాంటి గంగా నది? అంభోజవనరాజిని, చక్కటి కలువలతో పద్మాలతో నిండినటువంటి ఆ గంగా నదిలో ఆ మందాకినిలో ప్రవేశించి అంతఃప్రవిశ్య స్త్రీ జనులతో పాటుగా మత్తెక్కి మదమెక్కినటువంటి ఆ దున్నపోతులు లాంటి వాళ్ళిద్దరూ కూడా ఎలా అంటే నేను దున్నపోతుని అని అన్నా, కానీ వ్యాసుల వారు గౌరవంగా చెప్పారు దాన్ని, ఆ పదాన్ని గజావివ కరేణుభి అన్నారు. అంటే ఆడ ఏనుగులతో క్రీడిస్తున్నటువంటి మదించినటువంటి 2 ఏనుగుల్లాగా వాళ్ళు ఆడుకుంటున్నారు జలక్రీడ. గజావివ కరేణుభి, కరేణు అంటే ఆడ ఏనుగులతో క్రీడిస్తున్నటువంటి ఒక 2 మగ ఏనుగులు ఎలా అయితే ఆ మందాకిని జలాలలో ఆడుకుంటాయో అట్లా ఆడుతున్నారు మదించినటువంటి. ఇంతకంటే తప్పే ఉంది? భయంకరమైనటువంటి తప్పదు. ఎందుకంటే ఒకటి ఏమిటంటే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఏమిటా స్థానం అంటే మహేశ్వరుని యొక్క అనుచరులు. అట్లాంటి వాళ్ళు ఏ తప్పు చేయకూడదు. అదొకటి చేసి, రెండవ తప్పు ఏమిటి అంటే అత్యంతమైనటువంటి పుణ్యక్షేత్రం కేదారనాథ్. స్వయంగా పాండవులే అక్కడ పరమేశ్వరుని స్థాపించినటువంటి ప్రదేశం. అది భువర్లోకం. ఇప్పటికీ కూడా అక్కడ పూజారులు, పురోహితులు మొదలైనటువంటి వాళ్ళు సంకల్పం చెప్పాలంటే భువర్లోకే అంటారు. భూలోకం కాదు, భువర్లోకం. కాబట్టి అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ జలామ తల్లి, గంగామ తల్లిలో పవిత్రమైనటువంటి గంగా జలాల్లో ఈ విధంగా వాళ్ళు స్నానం చేస్తున్నారు. అది కూడా ఎట్లా చేస్తున్నారని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తం దృష్ట్వా
క్రీడితా దేవ్యో వివస్తా శాపశంకితా. ఇంకా అవలే ఇంకో శ్లోకం. యదృచ్ఛయా చ దేవర్షి భగవాన్ తత్ర కౌరవా అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత. యదృచ్ఛయా చ దేవర్షి భగవాన్ తత్ర కౌరవ భగవాన్ తత్ర కౌరవ అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత. యదృచ్ఛయ అనే పదానికి అర్థం అనుకోకుండా, యాదృచ్ఛికంగా ఆ ప్రదేశానికి దేవర్షి నారదుడు అక్కడికి రావడం జరిగింది. వీళ్ళు చేస్తున్న అల్లరి దృశ్యాన్ని చూడటం జరిగింది. ఎవరొచ్చారంటే యాదృచ్ఛికంగా దేవర్షి భగవాన్ తత్ర కౌరవ. తత్ర అంటే ఆ ప్రదేశానికి దేవర్షి నారదుడు రావడం జరిగింది. వచ్చి అపశ్యన్ నారదో, అపశ్యన్ అంటే చూడటం, నారద అపశ్యన్, నారదుడు చూశాడు ప్రత్యక్షంగా, సాక్షి. ఎవరిని చూశాడే అంటే దేవౌ క్షీబాణౌ. క్షీబాణౌ దేవో అపశ్యన్. క్షీబాణౌ అనే పదానికి అర్థం మత్తుతో మైకల్లో కళ్ళు నిన్ను తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఆ రెండు మదించిన ఏనుగుని చూశాడు. అంటే దేవతలు. నలకోబర మణిగ్రీవుల్ని చూశాడు. చూడంగానే ఆశ్చర్యపోయాడు, వీళ్ళకి పోయే కాలం ఇంకా వచ్చింది అని చెప్పారు. పవిత్రమైనటువంటి గంగా జలాల్లో ఆ విధంగా వాళ్ళు పైగా నగ్నంగా స్నానం చేస్తున్నారు. స్త్రీలతో ఉన్నారు, మైకల్లో ఉన్నారు, పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారు, పుణ్య జలాలని అపవిత్రం చేస్తున్నారు. పైగా అంతకు మించి ఇక్కడ దేవర్షి వస్తే మైకల్లో కనీసం నమస్కరించని కూడా నమస్కరించలేదు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న తప్పు. ఇవన్నీ దేనికి కారణం, ఎట్లా వచ్చాయంటే పైన ధనవంతుని కుమారుడు. అందుకే పైన చెప్పేశాడు ధనదాత్మజౌ అని చెప్పి పక్కనే పెట్టాడు. మదించి ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి కుబేరుడి యొక్క కుమారుడు వీళ్ళిద్దరు. మనకి భాషల్లో ఒక శ్లోకం చెప్తారు. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వమవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అని ఒక శ్లోకము. దాని అర్థం ఏంటంటే యవ్వనం గాని అంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి గాని, ధన సంపాదన మొదలైనటువంటివి ఏవైనా, బాగా డబ్బు ఉంది, తాతల సంపాదనలు ముత్తాతల దగ్గర నుంచి నాన్నల దగ్గర నుంచి వీడికి గాని విపరీతమైన సంపాదన ఉన్నా, యవ్వనం ఉన్నా, ధన సంపాదన ఉన్నా, అలాగే మంచి అధికారం ఉన్న ప్రభుత్వం అవివేకత. మంచి అధికారము మంచి పొజిషన్ లో ఉన్నా గాని, లేకపోతే అవివేకం ఉన్నా కూడా, ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే మనిషి నాశనమైపోతాడు అని చెప్పి సుభాషితం. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే మనిషి నాశనం. ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. ఏకైకమపి అనర్థాయ, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అనర్థం కలుగుతుంది. అనర్థాయ అంటే ఈ నాలుగు అంశాలు మనిషికి అనర్థాన్ని కలిగించేవి. కాబట్టి ఈ నాలుగిటి విషయాల్లో మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి అని వర్ణించారు. నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నా నాశనం అయిపోతాడు అని చెప్పినప్పుడు కొంతమందిలో నాలుగు ఉంటాయి, ఇంకా వాడు నాశనం అవ్వకుండా ఉంటాడా? 100% గ్యారంటీ వాడు ఖచ్చితంగా నాశనం అయింది. ఆ నాలుగు ఇదిగో ఇప్పుడు వీళ్ళకి దక్కాయి. వీళ్ళేమన్నా యవ్వనవంతులు, యువకులు, ధనం ఉంది, అధికారమా అత్యద్భుతమైన అధికారంలో ఉన్నారు, సాక్షాత్తు రుద్రుని కింకరు. అవివేకమా? అపో అంతా ఎంత అవివేకం కాదు. ఎదురుకుండా ఒక పక్కన నారదుడు వస్తుంటే ఏం చేయాలో కూడా తెలియని అవివేకంలో కళ్ళు నిన్ను కానకుండా ఉన్నారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఈ నాలుగు ఉన్నాయి వీళ్ళు. కాబట్టి మనిషి నాశనం అయిపోకుండా ఎలా ఉంటారు? ఉన్నతమైనటువంటి యక్షులు గంధర్వులకి ఈ పరిస్థితి వస్తే మానవ లోకంలో ఉన్నటువంటి సాధారణ మానవులు ఈ నాలుగు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి స్వామి. ఈ ఆఖ్యానంలో చెప్పబోయేటువంటిది ఇదే మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇక్కడ ఎప్పుడైతే నారదుడు అక్కడికి వచ్చాడో వెంటనే నారద మహర్షిని చూడగానే
స్త్రీలు సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ వస్త్రాలను ధరించారు. తం దృష్ట్వా పీడితా దేవ్యో వివస్త్రాశ్చాపశంకితా వాసాంసి పర్యధుః శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ. తం దృష్ట్వా నారదం దృష్ట్వా తం నారదం దృష్ట్వా ఆ వచ్చినటువంటి దేవర్షి అయిన నారదుని దృష్ట్వా చూసి క్రీడిత క్రీడిత అంటే సిగ్గుతో, కొంత గౌరవంతోనూ కొంత సిగ్గుతోనూ దేవ్యో వివస్త్రాః శాపశంకితాః. వివస్త్రాః దేవ్యాః, దేవీ దేవ్యో దేవ్యః అని దానం. దేవి అంటే ఏకవచనం. ఎంతమంది ఉన్నారుట అంటే అక్కడ దేవ్య అనే పదంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఈ ఇద్దరి చుట్టూగా చాలా మంది యువతులు ఉన్నారు. ఎలా ఉన్నారు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడే ప్రస్తావించారు. వివస్త్రాహ, వస్త్రములు లేకుండా ఉన్నారట ఆ జలాల్లో, పావన జలాల్లో వస్త్రములు లేకుండా ఉన్నటువంటి ఆ స్త్రీలు శాపశంకితాహ. నారదుడు ఎక్కడ శాపం పెడతాడో అనేటువంటి భయంతో వణికిపోతూ వెంటనే అక్కడి నుంచి లేచి వాసాంసి పర్యదు శీఘ్రం, వెంటనే వాళ్ళ యొక్క వాసాంసి అంటే వస్త్రములు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళు ధరించారట. కేవలం స్త్రీలు మాత్రమే ధరించారు. కానీ ఈ దున్నపోతులిద్దరూ వివస్త్రౌ నైవ గుహ్యకౌ, గుహ్యకౌ వివస్త్రౌ ఏవ న ఏవ. మిగతా వాళ్ళందరూ వాళ్ళు వస్త్రాలు ధరించారు కానీ గుహ్యక అనే పదానికి అర్థం యక్షులు. గుహ్యలు, యక్షులు, సిద్ధులు, గంధర్వులు ఎవరైతే ఉంటారు అట్లా ఈ కుబేరుడి సంతతికి వాళ్ళందరూ ఈ గుహ్యకులు అంటారు. ఈ వీళ్ళిద్దరూ కూడా నలకూబర మణిగ్రీవులు ఇద్దరు కూడా వివస్త్రౌ, వాళ్ళు వివస్త్రంతోనే ఉన్నారు. వీళ్ళు మాత్రం నైవ వాసాంసి పర్యధు, వాళ్ళు మాత్రం వస్త్రాలను ధరించరా. ఎందుకంటే ఇంకా మత్తు దిగల వాళ్ళకి. నారదుడు ఇచ్చేటువంటి శాపం కోసం ఎదురు చూస్తున్నట్టు గుడ్లగూబల్లా చూస్తున్నారు, ఎర్రటి కళ్ళేసుకుని మదించినట్టు. తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాశ్చాపశంకితా వాసాంసి పర్యధు శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ. ఇక్కడ చివరిలో ఔకారాలు కనిపిస్తున్నాయి. గుహ్యకౌ, వివస్త్రౌ, దేవ్యౌ, ఇట్లాంటి ఔకారాలు కనిపించాయంటే ఆ పదంలో ఇద్దరు ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. శబ్ద జ్ఞానాన్ని బట్టి తెలుస్తుంది. రామ రామౌ, రామ అంటే నలకూబర మణిగ్రీవులు సోదరులు ఇద్దరు కూడా ఇంకా వ్యవస్థలుగానే ఉన్నారు. వాళ్ళు మాత్రం నైవ వాసాంసి పర్యదు, వస్త్రములు ధరించనే లేదు. అది చూశాడు నారదుడు. తౌ దృష్ట్వా తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ. సురాత్మజులు వాళ్ళిద్దరు. సుర ప్లస్ ఆత్మజౌ, దేవతలు. ఎట్లా ఉన్నారంటే శ్రీమదాంధౌ. ఏ మదంతో ఉన్నారంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, సంపద, డబ్బు ఉన్నదనేటువంటి గర్వంతో మదాంధౌ, మదా ప్లస్ అంధౌ, అంధులు అంటే గుడ్డివాడు. ఏ మదం వీళ్ళకంటే డబ్బు ఉన్నదనేటువంటి గుడ్డితనం వీళ్ళకు పొరలు కమ్మేసింది. అట్లాంటి తౌ దృష్ట్వా మదిరామ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ. తయోరనుగ్రహార్థాయ, ఇట్లాంటి వీళ్ళిద్దరిని చూసి నారద పరబ్రహ్మ తయోహో, వాళ్ళిద్దరిని అనుగ్రహార్థాయ, వీళ్ళిద్దరిని ఎలా అనుగ్రహించాలి. వీళ్ళేమన్నా దేవతలు, కాకపోతే మత్తులో ఉన్నారు, కుర్రాళ్ళు, కుర్రదనం ఇంకా పోల. కాబట్టి వీళ్ళని అనుగ్రహిద్దాం. ఎట్లా అనుగ్రహించాలి. శాపం దాస్యన్నిదం జగౌ. శాపం దాస్యన్, ఒక శాపాన్ని పెట్టి వీళ్ళని అనుగ్రహింపజేద్దాము అనే ఆలోచనలో పడ్డాడు. శాపం అనుగ్రహం ఎలా అవుతుంది. తయోర్ అనుగ్రహార్థాయ, శాపం అనేటువంటిది శిక్ష అవుతుంది కానీ అనుగ్రహం ఎలా అవుతుంది అంటే, అనుగ్రహం అనే ఒక్క పదాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇచ్చినటువంటి శాపం వాళ్ళిద్దరికీ శాపం కాదు స్వామి, ఒక వరం లాంటిది అనేది మనం గ్రహించాలి.
నారదుడు ఇచ్చింది శాపమా వరమా? కొంతమంది శాపాలు పెడతారు, ఆ శాపాలలో కొన్ని అది వరంలాగా పరిక్రమిస్తుంది, వరంలాగా రూపాంతరం చెందుతుంది. అట్లాంటిది ఇక్కడ నారదుడు పెట్టబోతున్నారు. కొంతకాలం వీళ్ళు యోగనిష్టతో పరమాత్ముడి గురించి తపస్సు చేస్తే, ఆ తర్వాత పరమాత్ముడు వీళ్ళని అనుగ్రహిస్తే అప్పుడు వీళ్ళకి భక్తి అంటే ఏంటో తెలుస్తుంది, పరమాత్మ శక్తి ఏమిటో తెలుస్తుంది, తప్పు చేయకూడదనేటువంటి జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది. అది కలిగించాలంటే ఇదో ఈ అనుగ్రహం కావాలి, శాపం అనేటువంటి అనుగ్రహం వీళ్ళు పొందాలి, పరమాత్ముడి ఆశీర్వచనం కావాలి, అనుగ్రహం కావాలని నిర్ణయించుకుని నారదుల వారు శాపం దాస్యన్ ఇదం జగౌ అని చెప్పి ఇక ఆలోచించుకున్నాడు నారదుడు. నారద ఉవాచ, నారదుల వారు స్వయంగా అంటున్నాడు అక్కడ, నహ్యన్యో దుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజో గుణ శ్రీమదాత్ అభిజాత్యాదిర్ యత్ర స్త్రీ ద్యోతమానస ద్యోతమానవ. అనగర్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ తప్పులు చేస్తారు అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు. నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజో గుణ శ్రీమదాత్ అభిజాత్యాదిర్యత్ర స్త్రీ ద్యూతమానవ. ఇది అహంకారం. అంటే కొంతమంది ఎట్లాంటి వాళ్ళైనా సరే, మానవులైనా సరే, దేవతలైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, ఆ సుఖలోలుపలికి అలవాటు పడ్డవాడు ఎప్పుడు కూడా దెబ్బతింటాడు. అతి సుఖాలు, విపరీతమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నటువంటి వాడు తప్పకుండా దెబ్బతింటాడు. వాడి బుద్ధి కాస్త భ్రంశం అయిపోతుంది. అది రజోగుణం. ఆ రజోగుణంతో బుద్ధి భ్రంశం అయిపోతుంది. బుద్ధినాశ ప్రణశ్యతి. బుద్ధి నాశం అయిపోయిందంటే వాడు కాస్త ప్రణశ్యతి, నశించేస్తాడు. సుఖాలకి అలవాటు పడినటువంటి వాడు, వాడికి సంపదలు ఉంటే తప్పకుండా ఆ ధన గర్వం వలన వాడిలో రజోగుణం రజోగుణం అనేటువంటిది వాడిలో ఉద్భవిస్తుంది. ఆ రజోగుణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ వీళ్ళు చేసినది అదే. ఇక వాళ్ళకి ఏది పవిత్రమైన స్థలము, ఏది అపవిత్రమైన స్థలము, ఎక్కడ ఎట్లా ఉండాలి అనేది వివేక జ్ఞానం అనేది ఉండదు ఇంకా ఆ రజోగుణం వాళ్ళకి. అందుకే ఆ విధమైనటువంటి రజోగుణంతో, రజోగుణం లాంటి కామక్రోధాదులు అనేటువంటివి ఉద్రేకం కలిగి వాళ్ళకి ఆ కార్యక్రమాలలోనే నిమగ్నమైపోతారు. కామము, క్రోధము మొదలైనటువంటివన్నీ వాళ్ళలో వృద్ధి చెందుతూ ఉంటాయి. అట్లాంటి మనిషి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా, అట్లాంటి వాడి, అట్లాంటి ప్రాణి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా పూర్తిగా నష్టమైపోతుంది. అన్యహ అనే పదం పెట్టారు అక్కడ. అన్యహ కొట్టబడతాడు, వాడి బుద్ధి నాశనం అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ ధనగర్భము అనేటువంటి చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ధనగర్భం కారణంగా ఏమొస్తాయంటే స్త్రీ ద్యూతమానవ. అట్లాంటి మానవుడికి స్త్రీలోల్యము అంటే స్త్రీలను చూడంగానే వాడి బుద్ధి చలించడము, అంతేకాకుండా స్త్రీ లోలన ద్యూతమానవ. ద్యూతము అంటే రకరకాలైనటువంటి వ్యసనాలు. జూదమాడేయటము, స్త్రీలోలత మొదలైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అట్లాంటివన్నీ వస్తాయి. మనం ఉన్నటువంటి వాడికి కలిగేటువంటి రజోగుణ సంబంధమైనటువంటి వ్యసనాలు ఇవన్నీ. అంతేకాకుండా హన్యంతే పశవో యత్ నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహం అజరామృత్యు నశ్వరం. హన్యంతే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహం. ఇక్కడ మా అనే అక్షరం దగ్గర వీడు తీసుకుంటే దేహం అజరామృత్యు నశ్వరం. ఇక ఇట్లాంటి పశువు ఏం చేస్తాడంటే రజోగుణంతో వాడి కార్యకలాపాలను సాగిస్తూ పశవః హన్యంతే. ఇట్లాంటి మానవుడు చేసేటువంటి క్రియాకలాపాలతో ప్రాణులందరూ కూడా హింసించబడుతూ ఉంటారు. ఇతర ప్రాణులు, ఇతర జీవులు ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటారు, అనేక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. వాడి యొక్క ప్రవర్తనలు,
ఆ విధంగా ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత. ఎత్ర నిర్దయైరజిత ఆత్మభిః, ఇక్కడ జిత ఆత్మభిః కాదు, పక్కన ఆ అనే అక్షరం ఉంది. అజితాత్మభిః, జిత అంటే జయించడం, ఆత్మభిః జిత అంటే తన ఆత్మని జయించిన వాడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, జితేంద్రియుడు ఎవరైతే ఉంటాడో అట్లాంటి వాడి వల్ల ప్రమాదం ఏముండదు, సమాజానికి ఇంకా మేలు కలుగుతుంది. కానీ అజితాత్మభిః అన్నారు, ఇంద్రియాలని జయించినటువంటి వాడు, ఆత్మని తెలుసుకోలేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఇంకా చెప్పాలంటే ఈ దేహమే ఆత్మ అని భ్రమించేటువంటి అజ్ఞాని ఎవరైతే ఉంటాడో, అలాంటి వాడు సమాజానికి ఎంతో హాని చేస్తూ ఉంటాడు, ఇతర మానవులకి ఇతర ప్రాణులకి సంహరిస్తూ వాళ్ళకి హాని కలిగిస్తూ ఉంటాడంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రియాలకు వశమైపోయి అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రధానమైనది జరామరణం అనేటువంటిది శాశ్వతాలని భావిస్తారు. అంటే పుట్టడం మరణం, పుట్టడం అనేటువంటిది, ఇప్పుడు పుట్టాము, పుట్టిన తర్వాత ఈ దేహం శాశ్వతం, ఇది నాది అనేటువంటి భావంలో ఉంటారు. అందుకే ఇక్కడ దేహమజరా మృత్యు నశ్వరం, ఈ దేహం నశించేది కాదు, శాశ్వతమైనది అనే భావంలో ఉంటారు ఈ అజ్ఞానం. చాలా మంది పుణ్యాలు చేసుకుంటారు మహర్షులు, స్వర్గలోకానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళకు ఒక భావన కలుగుతుంది, మనం ఒక ప్రధానమైన స్థానానికి వచ్చేసాము, అంటే సేఫ్టీ పొజిషన్ లోకి వచ్చేసాము అనుకుంటారు. దేవతలకైనా సరే అది శాశ్వతమైన స్థానం కాదు, కానే కాదు. ఎందుకంటే ప్రళయం వచ్చింది వచ్చింది అంటే, ప్రళయము గాని లేకపోతే యుగాంతం గాని వచ్చింది అంటే దేవతలకి కూడా అంతం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆ పరమాత్మలో లీనమైపోవాల్సిందే, తర్వాత మళ్ళీ రావాల్సింది. కాబట్టి అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేహమే శాశ్వతము, జరామృత్యువులు అనేటువంటివి లేవు మనకి, మనం శాశ్వతం అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానులు ఏం చేస్తారంటే హన్యంతే పశవః, పశవః హన్యంతే, ఇతర ప్రాణుల్ని హింసిస్తూ ఉంటారు, హాని చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళతో ప్రమాదం నాయన అంటూ నారదుడు ఒక 20 శ్లోకాలలో చక్కగా హితవు పలికి వాళ్ళకి ఆ తర్వాత తాను ఇవ్వదలుచుకున్నటువంటి శాపాన్ని నలకోబరమని గ్రీవులకి ఇవ్వడం జరిగింది. ఇది శాపమా వరమా, దీని తీవ్రత ఎలా ఉంటుంది, అంతేకాకుండా నారదుడు చెప్పినటువంటి వైరాగ్యభరితమైనటువంటి శ్లోకాల సారాంశం రేపటి నుంచి ఒక 15 శ్లోకాలు ఉన్నాయి, అత్యద్భుతమైనటువంటి వైరాగ్యవంతమైనటువంటి శ్లోకాలు. ఆ శ్లోకాల సారం అనేటువంటిది రేపు పాఠంలో, రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం తత్సత్. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.